తీన్మార్ మల్లారెడ్డి గారితో మాట్లాడడం జరిగింది, నిరంజన్తో మాట్లాడడం జరిగింది, యాదవ్తో మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది నా గురించి సామాజిక విప్లవం. దీంతో డెమోక్రసీకి ట్రూత్ వస్తుంది, డెమోక్రసీకి స్ట్రెంత్ వస్తుంది. కాబట్టి మీరు దయచేసేసి ఈ మెజారిటీలో ఉన్న సెక్షన్స్ అవుతున్నాయో సమాజం లోపల ఆ మెజారిటీ సెక్షన్స్ని పాలిటిక్స్లో లేకుండా దూరం చేయకండి, వాటిని పాలిటిక్స్ లోపల రాజ్యాధికంగా వచ్చేటట్టు చూడండి అని నేనేం చెప్తున్నానంటే దీంతో సరిపోదు. సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది 42% రావడం. కానీ నేను దీంతో సంతృప్తి చెందేవాడిని కానిప్పుడు చేసిండు కాబట్టి, లేకపోతే సంతృప్తి అయ్యేది నాకు. మీరు చేశారు కాబట్టి మేము అడుగుతున్నది ఇదంతా రాజాధికారం గురించే, రాజ్యాధికారం గురించే. ఇది ప్రతి ఈ సొసైటీ ఈ బడుగు వర్గాలు అడుగుతున్నాయి. వేరే వాళ్ళకి వ్యతిరేకం కాదు, బీసీలు వేరే కులాలకు వ్యతిరేకం కాదు. కానీ వాళ్ళ పవరు వాళ్ళ షేరు వాళ్ళకి ఇవ్వాలా అని తీసుకుంటామని కోరుతున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం దానికి దోహదపరిచే తీరుగా, వారికి స్ట్రెంత్ ఇచ్చే తీరుగా, దానికి బలం చేకూర్చే తీరుగా ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని పూర్తి ఈ స్టేటే కాదు, ఈ పూర్తి సమాజం, దేశంలో ఉన్న సమాజం, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మీకు ఇది సెన్సస్ కావాలన్నప్పుడు, క్యాస్ట్ సెన్సస్ కావాలన్నప్పుడు ఆయన ఉద్దేశం కూడా అదే. ప్రజలకు తెలియనివ్వండి, ఈ దేశానికి తెలియనివ్వండి మెజారిటీ ఎవరి దేశంలో. ఆ మెజారిటీ లేకపోతే, మెజారిటీని మనం భాగస్వామ్యం చేయకపోతే అది డెమోక్రసీనే కాదు, అది ప్రజాస్వామ్యం కాదు అన్నారు. కాబట్టి మీరు వీటన్నిటికీ మేము కట్టుబడి ఉన్నాము, దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. నేను ఈ 86 సంవత్సరంలో ఉన్న నేను ఈ వయసులో ఒక మాట చెప్తున్నాను, నేను దీవించే రైట్ నాకు ఉన్నప్పటికీ మిమ్మల్ని థ్యాంక్స్ చేస్తూ ఉన్నాను. శ్రీ గారిని కానివ్వండి, పొన్నం గారి కానివ్వండి, మీ అందరినీ థ్యాంక్స్ చేస్తున్నాను. ఎందుకంటే మేము కోరుకున్నది ఎప్పటి నుంచి, నేను 78 లోపల మినిస్ట్రీ అయినా అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఇది దాన్ని మీరు పూర్తి చేశారు కాబట్టి, పూర్తి చేసే తీరుగా ముందుకు తెచ్చారు కాబట్టి మా ఎదురుగా ఒక ప్రతిపాదన పెట్టారు. ఆ ప్రతిపాదనని మేము పూర్తి చేసుకుంటే, అందరం కలిసి చేసుకుంటే ఈ సమాజానికి మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం. అన్నెసరీగా టెక్నికల్ తెలియకుండా, లా తెలియకుండా ఇవాళ మాట్లాడారు బీఆర్ఎస్ వాళ్ళు, అందరు మాట్లాడారు, మినిస్టర్స్ ఉంటాయి. కానీ ఎవరి మధుసూదనాచార్య నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడానంటే క్రిటిసైజ్ చేసే మూడ్లో నేను. కానీ వాళ్ళందరూ చెప్తున్నాను, మీరు కొంచెం అంతా పాలిటిక్స్ చాలా చేస్తున్నారు, దీంట్లో పాలిటిక్స్ చేయకండి. మేము 100 సంవత్సరాల నుంచి పాలిటిక్స్కి దూరం ఉండి మా రైట్లు మాకు కావాలని కోరుకుంటూ ఉద్యమం చేశాం. కాబట్టి ఇప్పుడు ఎప్పుడో ఒక ప్రభుత్వం ముందుకు వచ్చేసి ఈ పని చేస్తామని చెప్పి, మనం కోరుకున్న పని పూర్తి చేస్తామని చెప్పినప్పుడు మనం దానికి ధన్యవాదాలు తెలిపారు. కానీ ఉత్తగా మాట్లాడుకోండి లాభం లేదు. వాళ్ళకు కూడా చెప్తున్నా, అందరం కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి థ్యాంక్స్ చేస్తూ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నిజంగానే పూర్తి చూశాను, నేను మాట్లాడే పొద్దున పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కూడా, పొన్నంతో కూడా పొద్దున్నే 8 గంటలకు మాట్లాడడం జరిగింది. ఎంత చూస్తూ ఉంటే వీళ్ళ లోపల ఆ నిశ్చితార్థ ఉన్నది. కాబట్టి దాన్ని మనం పూర్తి చేయించుకుందాం. ఈ మూమెంట్ని పెద్దగా చేద్దాం. ఇది బీసీ మూమెంట్ అంటే ప్రజా మూమెంటు, అంటే మెజారిటీ మూమెంటు. దీని వెంబడి ఉన్నది ఎస్సీలు ఉన్నారు, దీని వెంబడి ఎస్టీలు ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు. అందరినీ చూసుకుంటే మీరు 70 to 80% పీపుల్ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఉద్యమాన్ని నీరు కార్చకండి, ఉద్యమం పోనివ్వండి. ఏది ఉన్నా కష్టాలు ఉన్నా దాన్ని ఎదురుతున్నాం. మీరు కూడా కలిసి రండి. మనం కలిసి ఏదైనా కష్టం వచ్చింది అనుకుంటే, లాలో కష్టం వచ్చింది అనుకుంటే, కోర్టులో కష్టం వచ్చింది అనుకుంటే, లేదా అడ్మినిస్ట్రేషన్లో కష్టం వస్తే మీరు కూడా సహకరించండి, దాన్ని పూర్తి చేసుకుంటాం. ఈ ప్రభుత్వం గురించి కూడా నాకు రేవంత్ రెడ్డి గారు మంచిగా తెలుసు కాబట్టి వాటి గురించి కూడా మీకు ప్రామిస్ చేస్తున్నాం. ఏ కష్టాలున్నా మీరేదో ఇప్పుడు చెప్తా ఉన్నారు, డెడికేటెడ్ కమిషన్ పెట్టలేదు. డెడికేటెడ్ కమిషన్ పెట్టాము. నేను దాంట్లో మెంబర్గా ఉన్నాను, క్యాబినెట్ కమిటీలో మెంబర్గా ఉన్నాను. అన్నీ చూసాము. పూర్తిగా ఎన్ని చెయ్యాలో ప్రతి మీటింగ్లో కూడా ఏజీని, వేరే వాళ్ళని లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడుకుంటూ ఈ పనిని ముందుకు తీసుకెళ్ళాము. పూర్తి సరైన పని చేశాము. అప్పటికి ఇప్పటికి ఏమైనా టెక్నికల్ చిన్నగా ఉంటే దాన్ని మనం ఎదుర్కొందాం, వారిని పూర్తి చేసుకుందాం, వారిని సర్దిద్దుకుందాం. మీ అందరి సహకారం ఉంటే, నేను అన్ని పార్టీలకు చెప్తున్నాను,
సహకరించండి. 42% ఈ ప్రభుత్వం ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చింది కాబట్టి నేను అపోజ్ చేస్తా అనకండి. కాంగ్రెస్ ఇచ్చింది కాబట్టి ప్రజలను అపోజ్ చేస్తా అనకండి. మీరు ఇది ప్రజల గురించి చేసే కార్యక్రమం. ఇంత పెద్ద కార్యక్రమము ఏ పార్టీ ఏ పొలిటికల్ మూమెంట్లో ఆ దిన మండల కమిషన్ మూమెంట్లో వచ్చినట్టు మూమెంట్ అంతకన్నా పెద్ద మూమెంట్ కాబోతుంది ఇది.